హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇది చక్కెర అండ్ ఆల్సో రవ్వ, ఈ రెండు అండ్ మిల్క్, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో నేను ఒక కేక్ లాంటి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అందుకోసం మనం గ్యాస్ మీద ముగ్గురు పెట్టేసి ఇందులో ప్రీ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో గీ అయినా యూజ్ చేయొచ్చు. 2 టీ స్పూన్ల గీని యాడ్ చేసి, ఇది ప్రీ హీట్ అవుతుంది కదా, ఇందులోకి మనం రవ్వని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఒక మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వనంతా ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇది సూజీ రవ్వ కాదండి, ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇది ఇడ్లీ రవ్వ, సన్నగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్క్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అప్లై చేసుకోవాలి. మిల్క్ అనేది మనకి రవ్వ మొత్తం మునిగేంత వరకు పోసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి రవ్వ మొత్తం ఉబ్బి నాని పైకి లేస్తుంది అనమాట. అంతలోపు క్యారమెల్ చేసుకుందాం మనం. అందుకోసం అదే గిన్నె నేను క్లీన్ చేసేసి మళ్ళీ కడాయి పెట్టి ప్రీ హీట్లో ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకొని క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి అనేది వేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని వేసుకుందాం. అందుకోసం 1 కప్ తీసుకున్నాం కదా, 1.5 కప్ అయితే కంప్లీట్గా సరిపోతుంది. 1 కప్ పోసాను, ఇంకో 1/2 కప్పు పోద్దాం. మనం దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. సిమ్లో పెట్టేసి క్యారమెల్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే, కలుపుకుంటూ ఈ విధంగా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం ఉండలు అనేది లేకుండా షుగర్ అంతా మొత్తం కంప్లీట్గా వాటర్ లాగా లిక్విడ్ లాగా అయ్యేంతవరకు మనం దీన్ని కలుపుకుంటూ క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ క్యారమెల్ కోసం టైం అయితే ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది. బట్ ఇందులో వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు, ఓన్లీ మనం గీనే యూజ్ చేయాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి క్యారమెల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా రవ్వ పాలని మిక్స్ చేసాం కదా, దాన్ని ఇందులో వేసుకొని ఇలా ఒక 10 మినిట్స్ పాటు 10 to 15 మినిట్స్ పాటు ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనకి గిన్నెకి ఈ రవ్వ అనేది అతుక్కుంటూ ఉండేటప్పుడు దీన్ని తీసుకొని ఒక మన కేక్ ప్యాన్ అంటే కేక్ ప్యాన్లోనైనా లేదంటే ఒక గిన్నెలోనైనా మనం గీని గ్రీజ్ చేసేసి, ఈ విధంగా నేను జీడిపప్పుల్ని కట్ చేసి ఇలా చాప్ చేసి వేసేసుకున్నాను. ఆయిల్ని గ్రీజ్ చేసాక ఇప్పుడు ఇందులోకి ఆ రవ్వని, ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా మనం అందులోకి యాడ్ చేసుకుందాం. చూడండి, ఇదంతా గట్టిపడేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవ్వది గట్టిగా ఉంది కదా, మనకి కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా గిన్నెలోకి మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్మూత్ చేసుకొని కూల్లోన్ అయిన తర్వాత మనం కేక్ పీసెస్లో కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. క్యారమెల్ చేసాం కాబట్టి స్వీట్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీ రవ్వని, ఇడ్లీలే కాదు ఇలాగా స్వీట్ రెసిపీ కూడా చేసుకొని తినేయచ్చు. ఇలా మనం ఇడ్లీ రవ్వతోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేక్ అయితే స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.